హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు ఎలా తయారు చేస్తారు చూడండి. ఒక 2 ఆనియన్స్, రెండు పచ్చిమిర్చి, టమాటా. ఆ 2 ఆనియన్స్ మిక్సీ జార్లో వేసుకోవాలి కట్ చేసి. నెక్స్ట్ 2 పెద్ద సైజు టమాటాస్ని, 2 పచ్చిమిర్చి, కొన్నంత స్పైసెస్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుండిద్ది. ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం. ముందుగా క్లీన్ చేసుకున్న ఫిష్ ఫ్రై ముక్కలని తీసుకుందాం. నెక్స్ట్ కళాయిలోని ఆయిల్ మనం చేసుకున్న పేస్ట్ను కొంచెం రోల్ చేద్దాము. అది ఆయిల్ పైకి వచ్చే విధంగా అందులోనే ఒక నిమ్మకాయ అంత పెద్ద సైజు చింతపండు నానబెట్టి పెట్టుకుందాం సైడ్న. ఇది ఈ లోపు ఫ్రై అవుతూ ఉంటుంది. మనం దాంట్లోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ ఒక చిటికెడంత టేస్ట్కి సరిపోయినట్టు సాల్టు, నెక్స్ట్ చిటికెడంత పసుపు, ఒక పెద్ద స్పూన్ అంత కారము, నెక్స్ట్ కొంచెం ఫిష్ మసాలా ఒక స్పూన్ వేసుకుందాం. నెక్స్ట్ ఒక స్పూన్ అంత గరం మసాలా వేసుకుని అది లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకుని పులుసుని అందులో వేసుకుందాం. అది మనకి అది ఎంతదాకా సరిపోద్దో అంతలాగా తీసుకుందాం. వాటర్ వేసి కొంచెం ఇది ఫ్రై చేద్దాం. తవా అన్నంలో ఫ్రై చేసి మన ఫ్లేవర్ రాదు. ఇప్పుడు ఆల్రెడీ మరుగుతున్న చారులోనే మనం ఫ్రై చేసుకున్న ముక్కలని వేసుకున్నాం అనుకో, అది స్మెల్ అనేది బాగుంటుంది. అది ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈలోపు ఒక 100% వరకు కుకింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్.